ఇవాళ ఫ్యామిలీ సాంగ్ ఒక కాదు, మేము ఫస్ట్ ఒక మాస్ విజువల్ చూపించాం, తర్వాత ఒక ఫ్యామిలీ విజువల్ చూపిస్తున్నాం, తర్వాత ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం. అలానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మీకు నచ్చిన ఓరోసి రౌతల వచ్చి గారు ఆ అమ్మాయితో ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్ దద్దరిల్లిపోయి ఒక మాస్ సాంగ్ ఉంటుంది. హ్యాపీగా నడుస్తున్నారు. అది మీరు టికెట్ కొన్న తర్వాత తెలుసుద్దండి. భలే అడుగుతున్నారు మీరు, ఎలా చెప్తాం? ఇందాక అడిగారు కదండి, ఆ వెపన్ ఏంటండి అలా ఉందంటే దానికే డబ్బులు ఇస్తారు. అదే ఏ యాక్షన్ సీక్వెన్స్కి ఎలాంటి ఆయుధం వాడాలో యాక్చువల్లీ బాలకృష్ణ గారే ఒక పెద్ద ఆయుధం. ఊరికి అడ్జస్ట్మెంట్కి ఇస్తుంటాం తప్ప డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వచ్చి నిలబడి డైలాగ్ చెప్పిన ముందుకు లెన్స్ ముందుకు వచ్చినా ఉన్న బ్యాక్ సైడ్ షాట్ పెడితే 10 మంది వెనక్కి వెళ్ళాల్సిందే. మీరు గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత కథ ఏంటో కూడా చెప్పారు అందులో. ఆ తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఒక డాగు మహారాజు లాంటి వ్యక్తి జీవిత చరిత్రని వాళ్ళ వారసులు ఆరత పెట్టి సమాధి విగ్రహం దగ్గర పూజలు చేస్తే ఒక వీడియో బయట వచ్చింది. మీరు ఇందాక కల్పితం ఉన్నారు, మరి అక్కడ అదే నేను కూడా మా టీజర్ వచ్చిన తర్వాత నిజంగా అక్కడ చాలా మంది డాకులు ఉన్నారు. ఒక ఇంటి కథ కాదు అది. డాకు అంటే మనం తెలిసిన రాబిన్ హుడ్ లాగా అనే క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాం తప్ప ఒక కుటుంబం అక్కడ ఉన్న ఒక వ్యక్తి కథ అయితే కాదు. మీతో పాటు అదే అది ఎప్పుడో చేసుకున్నారండి పండగ, మన వాళ్ళు ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేసుకుంటారు. పీరియాడిక్ కాదండి, ఒక 90s బ్యాక్డ్రాప్. మరి ఏజ్ ఇందాకే చెప్పే కదండి మీరు, అదే మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పాను. కానీ ఇప్పుడు ఆయన కెరీర్లో ఒక లెజెండ్, ఒక అఖండ గురించి ఎలా చెప్పుకుంటున్నారో అంతకు మించి దీని గురించి చెప్పుకుంటారు. ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తున్నాం డెఫినెట్గా. ఫ్యాన్స్ చాలా వీరంగా